రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న మార్పులతో నాయకులు పార్టీలు మారుతున్నారని హైకోర్టు అడ్వకేట్ శ్రీరామ్ చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే ప్రస్తుతం కొందరు నాయకులు అధికారం కోసం, స్వలాభం కోసం పార్టీ మారుతున్నారని ఆరోపించారు. ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీలో చేరుతున్నారని, అలాంటి వారిపై అనర్హత వేటు పడుతుందని హైకోర్టు లాయర్ శ్రీరామ్ స్పష్టం చేశారు. నాకు మీరు చెప్పేటప్పుడు ఏమన్నా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలోకి వచ్చి పోటీ చేస్తున్నారు అన్నారు. ఈ కరెక్షన్ అనేది ఏంటంటే కరెక్షన్ చేసుకోవాలి మీరు మ్యాటర్. ఒక పార్టీలో ఉండి వేరొక పార్టీలోకి షిఫ్ట్ అయ్యారు అంటే ది పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే ఎనీ పర్సన్ విల్ చేంజ్ ఇన్ టు ది అనదర్ పార్టీ. ఎవరైనా ఒక శాసనసభ సభ్యుడు కానివ్వండి, లేకపోతే ఒక పార్లమెంటేరియన్ కానివ్వండి, ఒక పార్టీలో గెలిచి వేరొక పార్టీకి మారినప్పుడు వారికి అనర్హత వేటు విధించే అవకాశం ఉంటుంది. ఇది ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం. దీని ప్రకారంగా వారికి అనర్హత వేటు విధించాలనేది కొత్తగా మరొక పార్లమెంట్ లో అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ విధంగా చేశారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ముగ్గురు వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి వాళ్ళు వేసిన కేసులో ముగ్గురు క్లియర్ గా, అంటే మొదటి వేసిన కేసులో ముగ్గురు ఉన్నారు. అందులో దానం నాగేంద్ర గారు ఉన్నారు, అలాగే కడియం శ్రీహరి గారు ఉన్నారు, మరొకరు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు గారు ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది ఉంటుంది కాబట్టి యాక్షన్ తీసుకునే డిస్క్రిప్షన్ పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే స్పీకర్ కు ఉంటుంది కాబట్టి, స్పీకర్ మా గవర్నమెంట్ కాబట్టి అని ప్రభుత్వాలన్నీ ఆలోచిస్తున్నాయండి. ఇలాంటి ఆలోచనలు గత గవర్నమెంట్లు చేస్తేనే వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇదే పరిస్థితిని మీరు కంటిన్యూ చేసే పరిస్థితి వచ్చినట్లయితే పబ్లిక్ డొమైన్ లో ఎలాగో మీకు ఉన్నటువంటి రెప్యుటేషన్ వెళ్ళిపోతుంది ఆ పార్టీకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు, రేపు పొద్దున వేరొక పార్టీ అయి ఉండొచ్చు, రెప్యుటేషన్ అనేది పోతుంది. ఇక్కడ విచిత్రకరమైనటువంటి విషయం ఏమిటంటే వెరీ క్లియర్